హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే అత్తమ్మ దుబాయ్ నుంచి మన ఇంటికి వచ్చింది. అన్న అక్క దగ్గర ఉండి ఒక 4 రోజులు సమ్మర్ హాలిడేస్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. కమ్యూనిటీ అంతా చూసుడు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మంచిగా ఫోటోలు దించుకుంటుంది. సో అత్తమ్మ హైదరాబాద్కి వస్తే మేము ఏం చేసినాం అనేది ఇలాంటి వీడియోలో మీరు చూడబోతుర్రు. చూసి ఎంత ముద్దుగా ఫోటోలు దించుకుంటుంది అలా బాగుంది. దుబాయ్ మంచిగా ఉంది, ఇది మంచిగా ఉందా? ఇదే మంచిగా ఉన్నది. అన్ని ఉన్నాయా? ఎంత దూరం పోతే నీడ కూడా సూపర్ ఉన్నది. మీ పార్క్ ఇంకా లోపలికి పోదా చూపిస్తుందా? సూపర్ సూపర్. ఆడాడ తిరిగి ఆడ ఎంజాయ్ చేస్తున్నా. కాలు సపోర్ట్ చేసేవాటికి ఇంకా వేరే ఉంటుండే, కానీ మంచిగా తిరుగుతుంది అన్ని. అత్తమ్మ దుబాయ్ వచ్చినావు కదా, నిన్న గుర్తుపట్టిరా? అంటే ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు దుబాయ్ అంటారు కదా, ఇట్లా ఎయిర్పోర్ట్ లో. ఆ ఎయిర్పోర్ట్ లో అడిగిర్రా? దుబాయ్ ఎయిర్పోర్ట్ లో మన తెలుగు మంది అడిగిరా. దుబాయ్ లో నిన్న వాళ్ళు గుర్తుపట్టలే? దుబాయ్ అడిగిందంటే మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిన్న అడిగిర్రా? ఈ ఎయిర్పోర్ట్ లో తక్క అడుగుడు. దుబాయ్ లో అడిగిర్రా? ఈ ఎయిర్పోర్ట్ లో ఎట్లయినా మొన్న పోంగా ఆమె చెక్ చేస్తాను అడిగింది. ఏమని? పచ్చళ్ళు పెట్టి సీరియల్ కట్టించినావు కదమ్మా జ్యోతమ్మ కనవ. అయ్యి అమ్మ, నువ్వు ఫేమస్ అయిపోయినావు. మన ఊరి పేరు కూడా చెప్పిరా? ఏమన్నారు? నాగంపేట. నువ్వేమన్నావు? నేనేమైతాను అడగలే. అడిగిర్రా? అయ్యో, ఈడ నేను అందరు చూడాలనుకుంటున్నావు మా దోస్తులు. ఈడ ఉండాలి ఒక 2 రోజులు నువ్వు. ఇలా నేను పార్టీకి తోలుకోపోతా, తర్వాత స్వర్ణగిరి టెంపుల్ పోదాం. స్వర్ణగిరి టెంపుల్ అయితే చూద్దాం. పోయేడు దేవుళ్ళ పుణ్యం వెళ్ళా చిన్న తల్లి లక్షణంగా చిన్న నేను దూడని టెన్షన్ పెట్టుకోండి. ఏం కాదు, కావనట్లా. ఎట్లుంది మరి దుబాయ్? దుబాయ్ మంచిగా ఉన్నది. అందరికి మొత్తం తిరుగుడు అయిందమ్మా. కానీ కాలు మంచిగా లేకుండా తిరిగావు కదా? అస్సలు ఒక్కదానికి కూడా భయపడలేదు. ఇంకా లల్లెన్న భయపడగా నా దాని మీద నేను మంచిగా నడుచున్నాను. నీ చిన్నమని మిస్ అయినావా? నీ చిన్నమని మిస్ అయినావా అని రమ్మన్న ఆడ అత్తే బాధ కాకపోతుంది. ఏ కీసాలన్న మొదల కన్నా చుట్టుకుంటుంది. చెప్పు, ఇంతకు ముందు ఏమో చెప్పినావు కదా, ఎడుకోతున్నావు చెప్పు. మాట మాట్లాడితే సిగ్గు అవుతుంది మావాడు కెమెరా ఆన్ చేయగా. చెప్పు. హలో చెప్పు. ఏడుకోతున్నాం మొత్తం? నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు, ఫామ్ హౌస్కి పోతున్నాము. మస్తు మంది దోస్తులు అవుతారు నీ కాడ. నేను అందరు ఇప్పుడు టీవీలో చూసాను కదా, ఇప్పుడు రియల్ గా చూస్తాను. ఫామ్ హౌస్ అంటే తెలుసు కదా, ఎప్పుడు మేము పార్టీలు చేసుకుంటాం కదా, తెలుసా? తెలుసు. ఆడికి పోతున్నాను. నా దగ్గర ఫోటో చూపిస్తాను. హీరో హెయిర్ సెట్ చేసుకుంటాను. ఎడుకోతున్నాం చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ది 300K ఫాలోవర్స్ అయినందుకు చిన్న పార్టీ ఇస్తుంది, పోతున్నాం. ఇన్విటేషన్ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఫ్యామిలీ అంతా పోతున్నాం, లేకపోతే పోయేటోళ్ళం కాదు. నీకు స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయలేదా మరి? ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో నేను మీకు చూపిస్తా కొద్దిసేపట్ల, ఓకేనా? ఏం తీసుకోతున్నాడు గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్? ఇట్లనే పెడతా. రింకు గర్ల్ ఫ్రెండ్ పార్టీకి పోయినామని పెడతాం, పెట్టనా? సో ఇట్లా ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినాము. సో నవ్య మారుతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ 300K రీచ్ అయిన సందర్భంగా అండ్ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది. అందుకోసమే ఈ ఫామ్ హౌస్కి పోయినాం అనమాట. సో అత్తమ్మ వచ్చిన రోజే సాయంత్రం ఈ పార్టీకి మేము పోవాల్సి వచ్చింది. ఈ గిడ చూడురి, మేము రీల్స్, ఫొటోస్, స్టోరీస్ ఇవన్నీ కామన్ కదా ఏడ కలిసినా సరే. ఇక నేను వచ్చేటప్పుడు కొంచెం సేపే ఉన్నా, ఎందుకంటే అత్తమ్మకి నిద్ర లేదు కాబట్టి. మేము అందరం కలిసి మంచి ఒక రీల్ చేసినాము. తర్వాత ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకున్నాము. ఇక మేము ఎప్పుడు కలిసినా కానీ ఎప్పుడు కొత్తగా కలిసినట్టే అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది మా గ్యాంగ్ మొత్తానికి. సో వీళ్ళు మాత్రం మన పీపుల్, మా పీపుల్ అన్న దగ్గర హ్యాపీగా ఉంటాం కదా. సో వాళ్ళే ఈ పీపుల్ అన్నమాట నా లైఫ్లో. సో అందరు నాకు కావాల్సిన వాళ్ళే. అత్తమ్మ కూడా వీళ్ళందరూ తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసింది. ఎందుకంటే మనం నాగంపేటలో పండగలు చేసినప్పుడు వీళ్ళు కూడా వస్తారు కదా. సో వీళ్ళందరూ అత్తమ్మకి తెలిసే, అండ్ అత్తమ్మ కూడా వీళ్ళందరికీ తెలిసే. ఇక సుబ్బురింకు గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మేము ఎంతమందికి తెలుసో సుబ్బురింకు కూడా అంతమందికి తెలుసు. అందుకోసం ఇక్కడ హ్యాపీగా వాళ్ళు ఈ పార్టీని ఎంజాయ్ చేసారు అనమాట. చిన్న చిన్న రీల్స్ చేసినాము. వెళ్ళి పోతామనంటే డాన్స్ చేసేదాకా పంపించేది లేదన్నది. ఇక ఇటు పక్క రితు ఏమో పూల్లో ఆడుకుంటుంది. ఫస్ట్ దిగా అన్నది నేనే కిందికి దింపిన. ఇక దాని తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాత దానికి కొద్దిసేపు ముద్దు చేసిన. ముద్దులు పెట్టమంటే మంచిగా బిడ్డ ముద్దులు పెట్టింది. అనుకుంటాను ఇద్దరే పట్టుకోవచ్చు. ఇద్దరికా నీకు వండలు ఇక్కడ పోస్టర్ చూసిరా? నవ్యాది 300K సబ్స్క్రైబర్స్ అయింది, ఫాలోవర్స్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అందుకోసం చిన్న పార్టీస్ ఇక్కడికి వచ్చినా. ఇక్కడికి వచ్చేపు ఉంది. రేపు అత్తమ్మని ఎక్కడ వెళ్ళిపోతామో మీకు చూపిస్తాను.
సో అత్తమ్మ స్వర్ణగిరి జూలేను పోదామంటే నెక్స్ట్ డే స్వర్ణగిరికి పోతున్నాం. అత్తమ్మ ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళని చూసేసింది, సమ్మక్క సారక్క అన్ని. సో దేవుళ్ళు అంటే బాగా ఇష్టము, ఎప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇక రాగానే నేను స్వర్ణగిరి జూలేనంటే మేము కూడా జూలేమని చెప్పేసి అత్తమ్మను కూడా చూపించినట్టు అవుతుంది, మాకు కూడా చూసినట్టు ఉంటుందని పోతున్నాము. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. కెమెరా చూడగానే మా ఊరు సిగ్గుపడుతుంది. ఎవరైనా లవర్లకు బ్రేకప్ చెప్పారా చూస్తే గుర్తుపడతారు అనుకుంటున్నా. సుబ్బు ఒకసారి చూడు, ఒక కన్నుతో చూడకు, చూడు సుబ్బు. ఎందుకు అట్లా ఆడుతున్నావు? హలో, అసలు ఏమని ఫీల్ అవుతారు మీరు? అసలు కెమెరా ఆన్ చేయగానే ఎందుకు ఇంతగానో ఫీల్ అవుతారు? ఎవరికన్నా అప్పించేది ఉన్నారా? లేకపోతే ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పారు? యాటిట్యూడా? యాటిట్యూడ్ అయితే రుబాబుగా నిలబడాలా, దొంగ లెక్క దాక్కుంటా యాటిట్యూడా? ఏ మంచి వెనకాల కూర్చున్నావు, నాకు పక్క తెలిసి ఏ అమ్మాయికో మోసం చేసిండు. ఆయనతో టీవీలో యూట్యూబ్ లో పెట్టిందంటే సుట్టపామే అని ఆయనతో నాకు ఏడ కంప్లైంట్ చేస్తారో అని అట్లా దాక్కుంటుండే వెనకాల. నీకు కూడా ఉన్నాయి ఏమైనా పాత కేసులు? ఇక ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో చూసి అమ్మో ఈ స్వర్ణగిరి ఎప్పుడు పోతామో ఏమో అని అనుకున్నా. అత్తమ్మ అచ్చుడితో ఆ ముహూర్తం వచ్చింది, అందరం కలిసి స్వర్ణగిరికి పోయినాం. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేకుండే, ఎట్లయితే దర్శనం అంత క్రౌడ్ ఎట్లా తట్టుకుంటా అని అనుకున్నా. కాకపోతే అక్కడికి పోయిన తర్వాత ఒక అన్న మమ్మల్ని చూసి గుర్తుపట్టి మంచిగా దర్శనం చేపించిండు. అన్నను కూడా వీడియోలో చూపిస్తా. కానీ ఫోటోలలో వీడియోలో చూసిన దానికన్నా గమ్మతుంది గుడి. ఇక్కడ చూసిరా గోవింద నామము, శంకు చక్రాలు ఉన్నాయన్నమాట. మనకు పోగానే రైట్ సైడ్లో ఇవి ఇట్లా కనిపిస్తాయి, కార్ల అంటే కార్ పార్కింగ్ దిక్కుపోయేటప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తాయి అనమాట. అండ్ ఇదేమో కళ్యాణ మండపం. సో దేవునికి నిత్య కళ్యాణం చేస్తారు, అది ఇక్కడ జరుగుతుంది. అండ్ కింద అన్నదానం అనమాట. సో ఇదంతా అవుట్ వ్యూ. సో మొత్తం ఎట్లుందో ఒకసారి చూడరి. ఇక చిన్నగా లోపలికి వచ్చినాము. దేవుడు గుడి లోపల ఫొటోస్ వీడియోస్ అలో లేదు కానీ బయట మాత్రం తీసుకోవచ్చు అనమాట. బయట కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసినాము. ఇక మంచిగా దర్శనమైంది. అబ్బా దేవుడు ఎంత గంభీరంగా ఎంత నిండుగున్నాడో తెలుసా. ఇక ఇటు సైడ్ పోతున్నాము. ఇక్కడ ఒక పెద్ద గంట, అట్లనే హనుమంతుడిది ఏకశిల విగ్రహం అని చెప్పారు. సో ఒకటే రాయి మీద హనుమంతుని విగ్రహం చేసిర్రు. ఇది బాగా పొడవు కూడా ఉండే అనమాట. సో దూరంకించి చూసినా మనకు హనుమంతుడు మంచిగా నిబ్బరంగా కానస్తారు. ఆయన స్వర్ణగిరి పోయిన వాళ్ళందరికీ తెలిసి ఒక పెద్ద గంట ఉంటుంది, ఆ గంటను కొట్టాలి. అమ్మో చిన్నం వజన్ లేకుండే, అత్తమ్మ నేను ఇద్దరం కలిసి కొట్టినాము. అది కొట్టిన తర్వాత ఇట్లా పెయిల నరాలన్నీ జుయ్యమన్నాయి, అంత వైబ్రేషన్ వచ్చింది. ఇక ఇటు దిక్కేమో మోస్ట్ ఫేవరెట్ అందరికీ, అదే ఒక నీళ్ళల్లా దేవుడు ఉంటాడు కదా, ఆ ప్లేస్కి పోతున్నాం అన్నమాట ఇప్పుడు మేము. సో చుట్టుపక్కల గోపురాలు లెక్కుండి సెంటర్లో నీళ్ళల్లా దేవుడు ఉన్నాడు. సో ఆడికే ఇప్పుడు పోతున్నాం. లోపలికి కోనియలేరు, కొంచెం మేము రిక్వెస్ట్ చేసినాము ఒక ఫోటో కింద దిగుతామంటే ఇక ఆయనతో లోపలికి దిగిపించారు అనమాట. మంచిగా దేవునికి మొక్కుకొని ఫోటో వీడియో తీసుకున్నాము. నీళ్ళు చూసిరా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇక దాని తర్వాత బయటకు వచ్చేస్తున్నాం అనమాట. సో బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ టెంపుల్కి సంబంధించిన అన్నతో మాట్లాడినా. బ్రో మీ పేరు చెప్పండి. నా పేరు దిలీప్ కుమార్ పిఆర్ అన్న. మీరు మేడం గారు వచ్చారు, విజిట్ చేయడానికి వచ్చాను, మేడం గారికి అన్ని చూపించాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా దర్శనం చేశారు. జయ శ్రీమన్నారాయణ.
ఊర్లో చెల్లెకి పెట్టుకోమ్మా వచ్చిండు అన్నట్టు వారికి ఇంటి దగ్గర వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అన్నం చూసి వచ్చిన నాకు నన్ను విసుకుంటూ వచ్చిండు, వెతుక్కుంటూ వచ్చిండు. ఇదేమో అదే కళ్యాణ మండపం, కిందనేమో అన్నదానం చేస్తారు, మీదనేమో దేవుంది కళ్యాణం జరిగే ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో దేవుని దగ్గర ఫోటో దిగుదాం అనుకున్నా కానీ ఆ రసలు అసలు దిగలేకపోయినా. సుశీర కళ్యాణ మండపం ఎంత మంచిగా ఉందో. వీళ్ళకు ఒక ఛానల్ కూడా ఉంది. సో ఆ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవుడికి ఏం పూజలు చేస్తున్నారు, ఎంతమందికి అన్నదానం చేశారు, ఆ రోజు ఏం పూజ జరిగింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఈ మేడం గుడికి సంబంధించిన మేడం రిక్వెస్ట్ చేస్తే లోపల దాకా వెళ్ళి చూపించింది అనమాట. చూడ్డానికి జనాలు వస్తారు కదా బాగుంటుంది అని చెప్తే పాపం ఆ అన్న రిక్వెస్ట్ చేస్తే మేడం పర్మిషన్ ఇచ్చి మేము తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళినాం అనమాట. సో ఇది దేవుని దగ్గర కళ్యాణ మండపం అనమాట, దేవునికి చేసే కళ్యాణ మండపం. ఇక్కడ డైలీ వచ్చేసి మనకి 2000 రూపీస్ తక్కువ 10 people అందరూ అది కింద వచ్చింది. మన కళ్యాణం చేస్తున్న వాళ్ళకి సిఆర్టీ ఇక్కడ ఉంటుంది. ఇద్దరికి కపుల్స్ ఇరుకలేను మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అంతమంది. సుశీర ఎంత పెద్ద హాల్ ఉందో, అమ్మ బాబాయ్ ఎంత మందన్నా పడతారు. సో అది అక్కడికి పోయిన తర్వాత డీటెయిల్స్ తెలుస్తాయి మనకి, మనం కళ్యాణంలో ఎట్లా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది. ఇక్కడ మా అత్తమ్మ రింకుకి సుబ్బు ఫొటోస్ దించుతున్నాడు. ఇక్కడనేమో అష్టలక్ష్మి, అబ్బా బంగారు పూతతో ఉన్నట్టు ఎంత ముద్దుగా ఉందో. అసలు దీని డీటెయిల్స్ అడుగుడు యాద మర్చిన. ఇగో ఇది ఇన్స్టాగ్రామ్లో వైరల్ ఎందుకు గుర్తుందో, ఒక అమ్మ తాబేలుని తీసుకొచ్చి నీళ్ళలో ఇడిచిపెట్టింది. వాళ్ళ ఇంట్లో పెంచుకున్న తాబేల్ని తీసుకొచ్చి అక్కడ వేసింది. ఆ తాబేలే ఇది. ఇక ఈడనేమో 2 గోవులు ఉన్నాయన్నమాట. సో చిన్న ఆవులు, వాటిని మొక్కుకోరని చెప్పి ఆ అన్న ఆపితే అక్కడ దాకా పోయి ఆ దేవుళ్ళను మొక్కిన తర్వాత ఈ గోవులను కూడా మొక్కినాం. ఇక నెక్స్ట్ ఆ అన్న ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా చాలా ఫేమస్. అంటే మీ అమ్మ గంత జనాభా ఎట్లా తట్టుకుంటామన్నా అని అంటే, లేదు నేను తొలకపోతా అని చెప్పి అన్ననే ఈడిదాకా వచ్చి ఈ ఎల్లమ్మ గుడిలో కూడా మాకు దర్శనం చేయించిండు. అమ్మయ్య అనిపించింది ఇక దర్శనం చేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇక యాదగిరి గుట్ట పోతున్నాడు. సో మీరు మన ఛానల్లో చూసి ఆల్రెడీ యాదగిరి గుట్టది నేను ఒక ఫుల్ వీడియో పెట్టినా, ఇంకెవరైనా చూడకపోతే కూడా పోయి చూసిరంటే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా దాంట్లో నాకు మళ్ళీ ఒకసారి యాదగిరి గుట్టకు వచ్చడం మంచిగా అనిపించింది, ఇంకా మంచిగా దర్శనమైంది ఈసారి. అప్పుడంటే షూటు హడావిడి అట్లిట్లుండే, ఈసారి ఏం లేకుండా ప్రశాంతంగా పోయినాం కదా, ఇంకా గమ్మత్ అనిపించింది. సో ఆల్రెడీ యాదగిరి గుట్ట పోయిన వాళ్ళందరూ ఇది చూసే ఉంటారు. అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, దాంట్లోంచి లైన్ ఉంటుంది, అట్లా వెళ్ళి దేవుణ్ణి మొక్కి రావాలి. ఇక బయట ఇక్కడ కూర్చొని ఫోటోలు వీడియోలు, దాని తర్వాత దేవుణ్ణి మొక్కుకునేటోళ్ళు మంచిగా ధ్యానం చేసుడు ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో లోపలికి పోయి దర్శనం చేసుకుని వచ్చినాక మాకు పూలమాలలు, జాకెట్ బట్టలు ఇవన్నీ పెట్టిరు. అవన్నీ జాగ్రత్తగా ఒక టవల్ పెట్టుకుంటున్నాము. అత్తమ్మకు కూడా ఇచ్చిరు. అత్తమ్మ కూడా జాగ్రత్తగా నామపెట్టి గుండవేదందుకు పెట్టుకుంటుంది. నెక్స్ట్ అప్పుడే దేవుణ్ణి ఊరేగింపు తీసుకొచ్చిరు. ఇక అద్దు అన్న సరే నేను అత్తమ్మ ఉరుకుతూనే ఉన్నాం. పోయి దేవుణ్ణి కూడా మొక్కేసుకొని వచ్చినాము. ఇక నెక్స్ట్ కొద్దిసేపు పిల్లలతో మేము ఫోటో దిగినాం. ఇక దాని తర్వాత ఇక్కడ అజ్జు మీ అందరికీ తెలుసు, వాళ్ళ ఇంటికి చాలాసార్లు పోయినాం. కాకపోతే పెళ్ళిళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయినాం, ఇంటికి పోలేం. ఇప్పుడు ఇంటికి ఫస్ట్ టైం పోయినాం. ఇక పోయినాక ఆడపిల్లలకు బట్టలు పెడతారు కదా, అట్లా మంచిగా బట్టలు పెట్టింది అజాద్ షేక్ వాళ్ళ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఆయన వాళ్ళ నానమ్మ కూడా మస్తు మంచిగా మాట్లాడింది, వాళ్ళ డాడీ. సో ఇట్లా మంచిగా వాళ్ళ ఇంటికించి డైరెక్ట్ మన ఇంటికి వచ్చేసినాం. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.